తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రేగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నీళ్ల సాధన సెంటిమెంట్ను మరోసారి ఉపయోగించాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. గోదావరి వరద నీటిని పెన్నా బేసిన్లోకి మళ్లించే బనకచెర్లను అడ్డుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ పార్టీలు కోరుతున్నాయి. కేవలం వరద వచ్చే రోజుల్లో అదనపు నీటిని తరలించకపోతే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ వాదనను పట్టించుకునేందుకు తెలంగాణ నేతలు సిద్ధంగా లేరు. పైగా ఏపీ ప్రభుత్వం విభజన చట్టంలోని నిబంధనలు కాలరాసి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని తెలంగాణ నీటిపారుదల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కాకమీదున్న తెలంగాణ రాజకీయాల్లో బనకచెర్ల ప్రాజెక్ట్ మరింత వేడి పుట్టిస్తోంది. కేంద్రంలో అధికార సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీపై నెపాన్ని నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటోంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నాగార్జున సాగర్ను వినియోగించడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కృష్ణ బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. బనకచెర్లను ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన ప్రకటించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి నది యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయకుండా చూడాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోపక్క గోదావరిలో తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటి వినియోగం కోసం ఎలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పటికీ మేము అనుమతులు ఇవ్వద్దని చెప్పి లేఖ రాసినాం. ఇప్పుడు మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు పంచుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎప్పుడు కూర్చొని చర్చించుకుని చేయాలి. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అలా కాకుండా ఏకపక్షంగా తీసుకుంటూ మాత్రం సరైనది కాదు. మాకు ఆంధ్ర పైన ఇప్పుడు తెలంగాణకి ఎంత, కృష్ణకి ఎంత అనేటువంటి కృష్ణ జలాలు, గోదావరి జలాలు తెలంగాణకు ఏ వాటా, ఆంధ్రకి ఏ వాటా అనేది మనం విడిపోయిన రోజు కూడా ఏదైతే మనకు విభజన చట్టంలో ఉందో దాంతో పాటు మిగతాది కూడా మనం చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలని ఈ విధంగా ఏకపక్షంగా మేము కేంద్రం టీడీపీ కూడా మేము కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నాం కదా, మేము ఏదైతే ఇస్తుందని చెప్పని వీళ్ళు అనుకోవడం, మాకు మద్దతు ఇస్తుంది కదా మేము వాళ్ళకిద్దామని చెప్పని ఏదో అనుకోవడం చేస్తే మాత్రం చట్టపరంగా తప్పనిసరిగా తెలంగాణ పోరాటం చేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశంలో మీకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రయోజనాలు కాపాడమే మొదటి బాధ్యతగా మేము నడుస్తాం. బనకచెర్లపై వెనక్కి వెళ్లేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే దాన్ని అడ్డుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని బీఆర్ఎస్ అంటుంది. దీన్ని మరోసారి రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ పండించేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై విచారణ సాగిస్తున్న జస్టిస్ ఘోష్ కమిటీ కేసీఆర్ సహా హరీష్ రావు, ఈటలను విచారణకు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న పొలిటికల్ డ్యామేజ్ని కవర్ చేసుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టుపై గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందరికంటే ఎక్కువగా ఈ అంశంపై స్పందిస్తోంది. బనకచెర్ల తెలంగాణకు ముప్పుగా మారుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణకు చెందాల్సిన నీటి వాటా దోపిడీకి గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ధైర్యంగా నీటి దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశంలో అటు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విలన్స్ గా చూపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. నీళ్ల కోసం పోరాడింది తెలంగాణ, కానీ తెచ్చుకున్న తెలంగాణలో అప్పనంగా 200 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలువరించడంలో, దాన్ని ఆపడంలో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని ఎంతో బాధతో నేను చెప్తా ఉన్నా. ఈరోజు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి
కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బనకచెర్ల ప్రాజెక్టు ఒక రకంగా తెలంగాణ బీజేపీకి ఇబ్బందిగానే మారింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉండడంతో ఎలా స్పందించాలో అర్థం కాక కమలం పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కావడంతో ఏం మాట్లాడితే ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనని తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. అయితే గతంలో కేసీఆర్ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్తో హైదరాబాద్ ప్రగతి భవన్లో జరిపిన చర్చలను వాళ్ళు గుర్తుకు తెస్తున్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు మాత్రం వరద జలాలను ఏపీ వినియోగించుకుంటే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్ ను తిప్పికొడతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం, వార్దా ప్రాజెక్టుల డీపీఆర్లు పెండింగ్ లో ఉన్నాయి. పూర్తి స్థాయి అనుమతులు రావాల్సింది. ఈలోపే గోదావరి నీటిని ఏపీ ఎలా తరలిస్తుందని తెలంగాణ నీటిపారుదల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా గోదావరి నీళ్ల వినియోగంతో పాటు కొత్త ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదిస్తే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలన్న నిబంధన పాటించడం లేదని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయమని, అది విభజన చట్టానికి విరుద్ధమని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ వాదిస్తున్నారు. మొత్తం మీద అటు ఏపీలో ఇటు తెలంగాణలో బనకచెర్ల ప్రాజెక్టు సెంటిమెంట్ అస్త్రంగా మారనుంది. తెలంగాణలో వచ్చే 2-3 నెలల్లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ అంశాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.